ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మా బాధ ఆ దేవుడికి తెలుసు. అయినా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావే? ఏవో రాంగ్ కాల్స్ వస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానమ్మా. వదిలేయమ్మా, వచ్చేసావు కదా. కన్న తల్లి, దాని భయం దాంది, తొందరపడింది, వదిలేసే. పాపిష్టి దాన్ని. చెట్టంత పిల్ల మీద చేయి చేసుకుని తప్పు చేశాను. భయం కోపం తెప్పించింది. కోపం ఆలోచించనివ్వలేదు. అక్క ఆకలేస్తుందక్క. పద. అది తీసుకో. పద. కమ్మగా ఆవకాయ కలిపిన అన్నం. ఆకలేసేవాళ్ళు తొందరగా లేచి రావాలి. ఎలా ఉందిరా కిట్టు? సూపర్ అక్క, అదిరిపోయింది. అందరికీ ముక్కలున్నాయి, తలోక ముక్క తీసుకోండి. ఇది అమ్మ ముక్క, ఇది నా అన్న ముక్క. తినండి. పట్టు. అలకల కడుపు నింపుతాయా? ఆవకాయ అన్నమే కడుపు నింపుతుంది. ఏదమ్మా నాకు ఒక ముద్దు పెట్టు. రండి నాన్న. నేనేం అలగలేదు. నాకు నేనే తొందరపడ్డానని బాధపడుతున్నాను. నా బంగారు తల్లి మీద చేయి చేసుకున్నా నా చెయ్యి విరిగిపోను. అమ్మా అమ్మా,
నేనంటే ప్రేముంది కాబట్టే భయపడ్డావు. కోపం వచ్చి ఒకటి కొట్టావు. పెట్టిన చేతికి కొట్టే హక్కుంటుంది, కానీ పెంచావు. ఓ దెబ్బ కొడితే నేనేమీ బాధపడను, పడట్లేదు కూడా. నోరు తెరవమ్మా. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే మా అమ్మను గుర్తు చేసావమ్మా. అనుకోదాలో నీ కడుపును పుడతారా నీ కడుపును పుడతారా అని అనేది. అనుకోదా స్వర్గం. నువ్వు మా అమ్మవే తల్లి. కనరాని దైవం కరుణించలేదా, తల్లిదండ్రులుగా కనిపెంచి. నాకు ముద్ద. కైలాసం మరి నాకు? మరి నాకు? చల్లని మా మరి నాకు? నాకో ముద్ద. చెలిమన్నది తెలియంది. నాకు ఓ ముద్ద, నాకు ఓ ముద్ద, నాకు ఓ ముద్ద. లేవకండి లేవకండి, అన్నం దగ్గర నుంచి లేవకూడదు. కూర్చోండి. తల్లిదండ్రులకు తల్లివై నోటికి ముద్దలు అందిస్తుంటే రేపు నన్ను తల్లిలా ఆదరిస్తావనే నమ్మకం కలిగిందమ్మా. జ్వరం వచ్చిందన్నారు, ఈ సమయంలో శ్రమ తీసుకుని వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చింది ఈవిడా? నా జ్వరం కంటే నాకు సీత ముఖ్యం. నీ ఇష్టాయిష్టాలంత తేలిగ్గా ఎవరికీ అర్థం కావు. సావిత్రి, నువ్వు నా మనవరాల మీద చేసుకున్నావని నాకు డ్రైవర్ చెప్పాడు. నా ప్రాణం విలువెల్లాడిపోయింది. అందుకే ఆగలేక వచ్చేశాను. ఆలస్యం అయిందని కోపం వచ్చింది. అది మీ ఇంటికి వచ్చిందని తెలీదు. అసలు తప్పు మాదే. మీ కబురు పెట్టకపోవటం మా పొరపాటే. జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నాను. నా మూలంగా సీత చెంపకందింది. సారీ అమ్మ సీత. అయ్యో, నాకు సారీ చెప్తున్నారు ఎందుకండి? పెద్దవారు చిన్నవాళ్ళని క్షమాపణ అడగడం చిన్నవాళ్ళకి ఆయుక్షణం అంటారు. పెద్దతనం వయసును బట్టి కాదయ్యా, మనసును బట్టి. సీతదే నాకన్నా పెద్ద మనసు. చిన్నవాళ్ళని పొగిడినా ఆయుక్షీణం అంటావు. అర్హత ఉన్నప్పుడు పొగిడితే తప్పేం కాదు. సర్లేండి, అవన్నీ పక్కన పెడితే నేను 2 విషయాలు చెబుదామని ఓపిక చేసుకుని వచ్చాను. ఒక విషయం అయితే చెప్పేస్తాను. ఏంటది? అదేనమ్మా, నువ్వు సీత మీద చేసుకోవటం నాకు అంతగా నచ్చలేదు. ఇకపోతే నేను స్వర్ణని గాజుల విషయంలో కాస్త కఠినంగా మాట్లాడేందుకు సీత మనసు నొచ్చుకుంది. నా సంజయ్షి కూడా సీతమ్మ కోపం తగ్గించలేదనుకో. అయ్యో, అదేం లేదు. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అమ్మమ్మ అని పిలవటం మర్చిపోయావంటేనే నువ్వు ఆ విషయం మర్చిపోలేదని నాకు అర్థమవుతుంది.
ఇప్పుడు మీ అమ్మ ఇలా తొందరపడిందో అప్పుడు నేను కూడా అలాగే తొందరపడ్డాను. ఆవకాయ ముద్దతో అమ్మకి అమ్మవై ఎలా మన్నించావో ఈ అమ్మమ్మని కూడా అలాగే మన్నించమ్మా. నాకు ఓ ముద్ద పెట్టమ్మా. నువ్వు నాకు ప్రేమతో ముద్ద పెట్టావు, కానీ నాకు బీపీ కదమ్మా, తినలేను. అందుకని పేదింటి ముద్ద మంగం ఎప్పుడు తినాలి? నీ మనసంత కమ్మగా ఉందమ్మా. అమ్మమ్మ అని తీయగా పిలువు తల్లి, మనసు కాస్త తృప్తి పడుతుంది. గెలుపు నీదైతేనే నీకు తృప్తి. అయ్యో, అంతంత మాటలు అనకండి అమ్మమ్మగారు. మీ మీద నాకు ఏ కోపము లేదు. మీ మనసుకి బాధ కలిగించుంటే. వద్దమ్మా, ఇక నువ్వేం మాట్లాడద్దు. అమ్మమ్మగారు అన్న మాట నాకు చాలా తృప్తినిచ్చిందమ్మా, కొండంత బలాన్నిచ్చింది. చాలమ్మా, చాలు. సీత, ఆ పిలుపే నాకు ఆయుష్ పోస్తుంది. అర్థమైందా? మరి నేను వెళ్ళానా? సావిత్రి, నీ తొందరపాటు నాకు తృప్తినిచ్చింది, అలాగని మళ్ళీ మళ్ళీ తొందరపాటుకే. వస్తాను. చాలా సంతోషం అమ్మా, వస్తాను. మంచిదమ్మా. అనుకున్నది అయ్యేదాకా వదలదు. ఏమో అనుకున్నాను, మంగమ్మ గారు చాలా మంచిదక్కా. అవునమ్మా, నేను చేసుకున్నానని ఇలా తెలియగానే అలా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అక్కంటే ఆవిడకి ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది. అక్క, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీ మీద మీ అమ్మమ్మ గారు ఈగ కూడా వాళ్ళనివ్వరు.
కొట్టింది. ఏ తప్పు చేయకుండానే నేను మా అమ్మ చేత దెబ్బలు తినాల్సి వచ్చింది. కొట్టింది అమ్మే కాబట్టి నేనేమీ ఫీల్ అవ్వను. మీరు వీళ్ళకి కబురు పెట్టి నా కారు పంపించారనుకున్నాను. అయినా నేను ఫోన్ చేయబోతే మీరు నా ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు. నేను ఆ విషయం వీళ్ళకి చెప్తే బాగుండదని ఆగాను. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది. కందిపోయిన నా చెంపని మీరు చూసి నన్ను ఓదారిస్తే నాకు తృప్తి, కానీ మీ గ్రాని సింపతి చూపిస్తే ఎలా? నాకేం సాటిస్ఫాక్షన్ చెప్పండి? అసలు మీకు ఆవిడ వచ్చే అవకాశం ఇవ్వలేదా? లేక మీరు రావడానికి పర్మిషన్ ఇవ్వలేదా? నాకు తెలిసి పెద్దదాన్ని నేను వెళ్ళొస్తాలే అని మిమ్మల్ని రానివ్వలేదేమో. సీత, ఇంకా ఈ దాపరికం సిగ్గు ఎందుకే సీత? నీ నోములు ఫలించి అందగాడు, అంతకు మించి బుద్ధిమంతుడు నీకు భర్తగా రాబోతున్నాడు. అది మా అదృష్టం సీత. సీత, తొందరపడ్డాను, తప్పుగా అనుకోకమ్మా. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయినా. అదృష్టమని పొంగిపోతూ మళ్ళీ కన్నీళ్ళెందుకమ్మా? బాధపడకమ్మా. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా ఒట్టు. ఊరుకోమ్మా. చేసిన తప్పు చెరిగిపోయి